సో హాయ్ ఫ్రెండ్స్, నేను జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ విషయానికి వచ్చేస్తే ఇంకా ఇదే లాస్ట్ అనమాట. ఇంకా సండే ఫినాలే. సో ఈ ఎపిసోడ్ గంట 10 నిమిషాలు లాగాడు బిగ్ బాస్. యాక్చువల్లీ సాటర్డేతోనే ఎండ్ చేసేయచ్చు, కానీ ఇంకా వీక్ కంప్లీట్ వీక్ చేద్దాం అని చెప్పి సాటర్డే కూడా లాగాడు. ఈ ఎపిసోడ్ అంటే ఏంటంటే నెక్స్ట్ రాబోయే మూవీస్ తాలూకా ప్రమోషన్ అండ్ నెక్స్ట్ స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే షో గురించి ప్రమోషన్ అనమాట. సో ఫస్ట్ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయిందంటే మన హ్యాపీ డేస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ సాంగ్ తో స్టార్ట్ అయింది అనమాట. మై ఫ్రెండ్ అనగానే కళ్యాణ్ ఎమోషన్ అయిపోయి చెప్పాలి. అది అందరూ ఎలా బిహేవ్ చేస్తున్నారంటే ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ సెలవులు అయిపోయి హాస్టల్ క్లోజ్ చేసేస్తారు, ఇంక ఇంటికి వెళ్ళిపోతాం అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఇంకా బయట లైఫ్ ఉంది కదరా బాబు. తల్లి కూడా అదే చెప్పింది, కళ్యాణ్ నువ్వు ఎమోషన్ అవ్వకు, నీకు బయట మా అందరం కలుస్తాం కదా, చేస్తాం కదా అని చెప్పింది. సో అందరం కలుస్తాం కదా, సరదాగా ఉంటాం అని చెప్పింది. అండ్ ఇమాన్ కూడా అదే చెప్పాడు. సో కళ్యాణ్ కొంచెం ఎమోషన్ అవ్వడం జరిగింది. దీని తర్వాత శివాజీ లయ 90s కిడ్ రోహన్ కాంబినేషన్ లో సాంప్రదాయని శుద్ధపూసని సుప్పిని అనే సినిమా రాబోతుంది అనమాట. సో ఆ సినిమా తాలూకా ప్రమోషన్ జరిగింది. ఫస్ట్ లయ అనే 90s కిడ్ రోహన్ ఎంటర్ అయ్యారని చెప్పాలి. సో అందరూ స్వాగతించారు వాళ్ళిద్దరిని. అండ్ నెక్స్ట్ మనకు తనుజాని బిగ్ బాస్ తనుజ మీరు మెడికల్ రూమ్ కి రండి అని చెప్పారు. సో తనుజ షాక్ అయింది అనమాట, ఇప్పుడే నన్ను మెడికల్ రూమ్ పిలుస్తున్నారని. సో అక్కడ ఒక పర్సన్ ఉన్నమాట మాస్క్ వేసుకొని, ఏంటి ఏమైందని తనుజ అంటే, లేదు మీరు కెమెరాలు చూసి మాట్లాడుతున్నారు కదా, అందుకే మీకు టాబ్లెట్స్ ఇద్దామని వచ్చిందని చెప్పేసి టాబ్లెట్స్ ఇచ్చాడు. వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచి తనుజ అని చెప్పి మాస్క్ తీశాడు. ఆ పర్సన్ ఎవరో కాదు, శివాజీ అనమాట. సో శివాజీ అన్న అందరూ గ్రాండ్ గా వెల్కమ్ చేశారని చెప్పాలి. అండ్ శివాజీ కూడా చెప్పాడు, మీరు ఆ సాంగ్ వేశారు కదా ఫ్రెండ్షిప్ సాంగ్, నేను కూడా బాగా ఎమోషనల్ అయ్యాను అని చెప్పాడు శివాజీ. అండ్ నెక్స్ట్ నాకు ఇది ఒక పునర్జన్మ లాగా కొత్త లైఫ్ ఇచ్చింది బిగ్ బాస్ అని చెప్పి బిగ్ బాస్ తో పంచుకున్నాడు తన ఆనందాన్ని. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ కూడా వాళ్ళిద్దరికి స్వాగతించాడు అనమాట, లయకి అండ్ రోహన్ కి. అండ్ నెక్స్ట్ డీమోన్ రీతుని శివాజీ లయ ఇమిటేట్ చేశారు, అద్దరు కొట్టారనమాట. కిచెన్ లో వాళ్ళ మధ్య సంభాషణ, మళ్ళీ ఆ కిచెన్ నుంచి అలా అలా వెళ్ళి హాల్ పక్కన రూమ్ ఉంటది కదా, ఆ రూమ్ లో సంభాషణ. ఏమైందిరా, నేను ఉన్నాను కదా, అర్థం చేసుకుంటాను కదా నిన్ను అని చెప్పి అసలు క్లాప్స్ కొట్టే ఇమాన్యుల్ అయితే. డీమాన్కి అర్థం కాలేదు, ఏంటి నేను ఎంత చేశానా అని. అప్పుడు ఇమాన్యుల్ అన్నాడు, వెళ్ళి ఎపిసోడ్స్ చూడరని. తనుజ కూడా నువ్వు ఇంతే చేసావు ఇదే చేసావని. ఇమాన్యుల్ కూడా అన్నా, సూపర్ అన్న, చెత్త కొట్టేవన్నా, వాళ్ళు ఇదే చేస్తారన్న డీమోన్ అని చెప్పి. ఇప్పటికైనా డీమోన్ అర్థం అవ్వాలి. సో అదంతా అయిన తర్వాత మనకి గేమ్ ఆడించారని చెప్పి సింక్ ఫ్లోట్ గేమ్. సో ఆ గేమ్ అయిపోయిన తర్వాత మంచి సాంగ్ వేసుకొని వాళ్ళిద్దరు వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి పాపలకే పాప నిండి పాప ఎంటర్ అయిందని చెప్పాలి. సో రాజా సాబ్ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కదా, ఆ మూవీ ప్రమోషన్ గురించి అనమాట. అండ్ నిధి అడిగింది అనమాట, ఎవరైనా ఒక హారర్ స్టోరీ చెప్పండి అంటే, కళ్యాణ్ అన్నాడు సంజనాని, మాకు హారర్ అయినా సీరియస్ అయినా కామెడీ అయినా ఆవిడే, మాకు ఆవిడే మొత్తం ఈ సీజన్ లో అంతా స్టార్ట్ చేసిందని చెప్తే, ఇమాన్లో కూడా అరుంధతిలో మమ్మల్ని అందరిని భయపెట్టిందని చెప్పాడు. సో విన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు కళ్యాణ్ అడిగితే, నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇంట్రెస్ట్, నేను యాక్టింగ్ వైపే వెళ్తా అని చెప్పాడు. తనుజ కూడా అదే చెప్పింది. డీమోన్ అయితే మూవీస్ నాకు కొన్ని గోల్స్ ఉన్నాయని చెప్తారు. నీడీ పాప్ కి గర్ల్స్ లో వినపడుతుంది అనమాట, అందరూ నవ్వారు. సో గోల్స్ అని మళ్ళీ వివరిస్తాడు. అండ్ ఇమాన్యుల్ కూడా ఏముంది కామెడీ మూవీస్ ఇంకొంచెం ట్రై చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు అనమాట. సంజన అయితే సోషల్ గ్యాదరింగ్స్ హ్యూజ్ గా నాకు అండర్ ప్రివిలేజ్ గా గ్యాదరింగ్స్ చేయాలని చెప్పింది సంజన. అండ్ నెక్స్ట్ బీన్ బ్యాక్స్ తో మ్యూజిక్ చైల్డ్ గేమ్ ఆడడం జరిగింది. సో అది కూడా అంత ఫన్ గా జరిగింది అనమాట. నెక్స్ట్ మనకి ప్రదీప్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే నెక్స్ట్ శనివారం ఆదివారం అయ్యేసరికి బీబీ జోడీ సీజన్ 2 రాబోతుంది అనమాట. సో ఆ షో గురించే వివరించడానికి వచ్చారు ప్రదీప్ కూడా అన్నట్టు కంప్లీట్ ప్యాకేజ్, మీరు అందరూ మామూలుగా మారితే నాకు నచ్చదు, కానీ మీరు అందరూ ఏదో గొడవ ఆడుకుంటే మాకు చాలా రసత్వంగా ఆతృతగా ఉంటది. అండ్ సంజనన్ కూడా మీరు అసలు గొడవ స్టార్ట్ చేయడం వల్ల మీరు అందరూ రిలేట్ అయ్యారని చెప్పారు అనమాట ప్రదీప్. సో ఇదంతా సూపర్ గా ఫన్ గా జరిగింది. అండ్ నెక్స్ట్ వాళ్ళందరినీ అడిగాడు అనమాట, మీకు పేర్స్ ఎవరు కావాలంటే, ఇమాన్యుల్కి ఏ పేరు కావాలంటే, వద్దన్నా నేను డాన్స్ వేయలేం కదా, నీకు తెలుసు కదా అన్నాడు అనమాట. ఇమాన్యుల్ చెప్పేమని అంటే, నాకు తనుజ కావాలన్నా అని చెప్పాడు. సో నెక్స్ట్ మన కళ్యాణ్ అడిగితే, నాకు ఎవరైనా పర్లేదు అంటే, ఎవరు పర్లేదు నీకు ఏం కావాలి చెప్పంటే, సెలెక్ట్ చేసుకోమంటే నేను ఒక్కనే సెలెక్ట్ చేసుకుని చెప్పి తనుజ వైపు ఇలా చూపించాడు అనమాట. అండ్ నెక్స్ట్ డీమాన్ నేను అడగనని చెప్పాడు. అవునన్నా ఇమాన్యుల్ అన్నాడు, అవునన్నా ఆల్రెడీ అక్కడ ప్రాక్టీస్ మొదలైపోయి ఉంటుందని చెప్పి అందరూ గట్టిగా నవ్వారనమాట. సో ఇలా ధీమాన్ గట్టిగానే వేసుకున్నారని చెప్పాలి. సో ప్రదీప్ కూడా అందరికి చెప్పాడు, ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాడు బీబీ జోడి సీజన్ 2 గురించి. అండ్ నెక్స్ట్ ప్రదీప్ అయిన తర్వాత మనకి ప్రదీప్ కూడా మంచి గేమ్ ఆడించారు. అండ్ తర్వాత శ్రీముఖి వచ్చిందనమాట. శ్రీముఖి తెలుసు కదా, అసలు గోల గోల చేసింది శ్రీముఖి రాగానే. అండ్ నెక్స్ట్ మనకి మీ గట్టిగా అరవడం, మా అగ్నిపక్ష ప్రొడక్ట్స్, మా అన్ని అగ్నిపక్ష ప్రొడక్ట్స్ అని చెప్పి, మీ తల్లిదండ్రులకు ఎంత ఆనందం ఉంటుందో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు మా అగ్నిపక్ష ప్రొడక్ట్స్ అని చెప్పి కళ్యాణ్ని ధీమోన్ని బాగా ఆనందపడింది అనమాట వాళ్ళిద్దరిని చూసి. అండ్ నెక్స్ట్ అందరితో
బాగా ఫన్ చేసింది. అండ్ నెక్స్ట్ మనకి ప్రదీప్ కూడా మళ్ళీ రావడం జరిగింది. సో వాళ్ళందరూ సింగింగ్ పర్ఫార్మెన్స్ వేరే గ్రూప్ రావడం, సింగ్ చేయడం. తర్వాత ఇమాన్యుల్ ఏమో సంజనాని గట్టిగా పొగిడినని చెప్పాలి. స్తంభంలో ఉంటది. ఒక టెంట్ ఉంటది కదా! షామియానా ఏస్తారు కదా! 4 స్తంభాలు పెడితే మెయిన్ స్తంభం ఈవిడే అని చెప్పి ఇమాన్యుల్ సంజన పొగడడం జరిగింది. సో నెక్స్ట్ సంజనాకి ఊరగలిగే పిల్ల సాంగ్ డెడికేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ తనుజ కూడా కళ్యాణ్‌ని ప్రతి ఇంట్లో కొడుకు కావాలనుకుంటే కళ్యాణ్ లాంటి కొడుకు కోరుకుంటారు అని చెప్పి ఫైనల్‌గా చెప్పిందనమాట. సో మంచిగా ఎపిసోడ్ జరిగింది. అండ్ లాస్ట్‌లో వీళ్ళందరూ నాటు నాటి సాంగ్ కూడా డాన్స్ చేయడం జరిగింది. సో ఈరోజు తెలిసిపోద్దనమాట. సండే తెలిసిపోద్ది ఎవరు ఏంటి విన్నర్ అని. ఆల్రెడీ ఇప్పటికి మనకి టాప్ 5 పొజిషన్స్‌లో మనకి ఇమాన్యుల్ అండ్ సంజన ఉన్నారు. సో 1, 2, 3 పొజిషన్స్ నాకు తెలిసి కొంతమంది కళ్యాణ్ అంటున్నారు, కొంతమంది తనుజ అంటున్నారు విన్నర్. కానీ 95% కళ్యాణ్ విన్నర్ అంటున్నారు. కొన్ని 5% కొంచెం తనుజ అంటున్నారు. ఓట్స్ ఒక 1% తేడాతో ఇద్దరు పోటీ పడుతున్నారని చెప్పాలి. సో ఎవరు విన్ అవుతుందో ఈరోజు నైట్ తెలిసిపోతుందన్నమాట. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.